ఇలా జైల్లో కూర్చొని ఫుడ్ తింటానని చెప్పి నేనైతే ఇప్పుడు అనుకోలే. అసలు ఏమైందంటే హైదరాబాద్ లో నాతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ నేనే బద్దకిస్తున్నంటే నాకంటే ఇంకా బద్దకిస్తులాగా తయారయ్యారు. అలా బయటికి వెళ్ళి వద్దాం అంటే అస్సలు కదలట్లేదు. ఇంకా లాభం లేదు, ఈ రోజు ఈవినింగ్ ఎలాగైనా సరే బయటికి వెళ్లాల్సిందే అని చెప్పి చిన్నగా గొడవ పెట్టుకుని బయటికి లాగేశాను. అసలుకి అందరు చిరాకుగా ఉన్నారు. ఈ టైంలోనే ట్రాఫిక్ లో బల్లేసుకొని వెళ్తే ఇంకా చిరాకు అయిపోతారని చెప్పి డైరెక్ట్ గా మెట్రో ఎక్కి అమీర్పేట వైపు వచ్చేసాం. మా ఓడు అప్పటికి చెప్పాడు, అరే ఈ టైంలోనే అమీర్పేట వైపు ఎందుకురా, చాలా మంది జనం ఉంటారు, దాంతో పాటు ఇంకా ట్రాఫిక్ సౌండ్లు అయితే మామూలుగా ఉండవు అని అన్నాడు. ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. జనాలు అయితే మామూలుగా లేరు ఇక్కడ. ఆ జనాలందరినీ దాటుకొని మాకు కావాల్సిన కొన్ని వస్తువులు కొనేసుకొని అక్కడ నుంచి డిన్నర్ కి ఎక్కడికైనా వెళ్దామని చూస్తుంటే మాకైతే ఈ జిస్మత్ జైల్ మంది కనిపించింది. సరే పనిలో పని వీడియో కూడా అయిపోతుందని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఈ జిస్మత్ జైల్ మండి ఎగ్జాక్ట్ గా అమీర్పేట్ మెట్రో పిల్లర్ నంబర్ 1072 కి ఆపోజిట్ లో మంగళ గౌరి అని ఉంటది, దాని పైనే ఉంటది. అలా మెట్లెక్కి పైకి వెళ్తున్నప్పుడు ఏదో బూత్ బంగ్లాకి ఎంటర్ అవుతున్నట్టు అనిపించింది. ఇక్కడ గోడ మీద చూస్తే లవర్ పేర్లు గట్టా రాసేసుకున్నారు. మరి ప్రేమ పిచ్చోళ్ళు అంతే, ఎక్కడ పడితే వాళ్ళ పేర్లు రాసేసుకుంటూ ఉంటారులే. ఇంకా డోర్ తోసి లోపలికి వెళ్ళగానే మనకు పోలీస్ సార్ ఎదురయ్యారు. మనకు లోపల వేయకుండా ఉంటారని చెప్పి మనం సెల్యూట్ కొట్టేసాం ఫస్టే. దాంతో పాటు మన ముందే ఖైదీలు తిరుగుతూ ఉంటారు. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది. నిజంగా ఏదో జైల్లోకి ఎంటర్ అవుతున్నట్టే అనిపించింది. ఇక్కడ గోడ మీద మనకి గన్నులు గట్టతో డెకరేట్ చేశారు. నిజం గన్నులు అనుకోగలరు, బొమ్మ గన్నులే. ఇంకా లోపలికి వెళ్ళి ఆ జైల్ క్యాబినెట్ చూడగానే నిజంగా సినిమాల్లో చూపించే సెంట్రల్ జైల్ ఫీల్ వచ్చేసింది. ఏమో ఫస్ట్ టైం చూసి సరదా పడ్డానేమో, జైల్లోకి వెళ్ళిపోయి నాకు నేనే లాక్ చేసేసుకున్నాను. దాంతో పాటు మా వాళ్ళు ఇంకో జైల్లోకి వెళ్ళిపోయి కూర్చొని మంతు తాగుతున్నట్టు యాక్టింగ్ చేసేస్తున్నారు. వీళ్ళు ఓవర్ యాక్షన్. ఇంకోటేమో ఇంకో జైల్లోకి వెళ్ళి డోర్ వేసుకొని పులిహోర కలిపేసుకుంటున్నాడు. జైల్లో కూడా పులిహోర కలపడం ఆపట్లేదు చూడండి. వీళ్ళు పని బాగుంది. ఇక్కడ కింద కూర్చునే ఆప్షన్ ఉంది, బెంచ్ మీద కూర్చునే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, ఇది మనకి లోపల స్విచ్ ఉంటది. ఆ స్విచ్ ఆన్ చేయగానే రెడ్ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ చూసి ఒక ఖైదీ అయితే వస్తాడు మన దగ్గర ఆర్డర్ తీసుకొని మనకి ఫుడ్ సర్వ్ చేయడానికి. మా వాళ్ళు కిందనేమో కూర్చుంటాంలే, బెంచ్ సీటింగ్ లోనే కూర్చుందాం అని చెప్పి వేరే జైల్లోకి వచ్చారు. ఇంకా మా వాళ్ళు ఏమో తిరిగింది చాలరా బాబా, ఆకలేసేస్తుంది, ఆర్డర్ చేయరా అన్నాడు. సో ఆపేసి ఫుడ్ విషయంలోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ వచ్చేసరికి అరేబియన్ స్పెషల్ ఫిష్. మనకు పెద్ద ఫిష్ ని నీట్ గా రోస్ట్ చేసి ఇచ్చేసారు. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్ గా అనిపించింది. ఫిష్ తో పాటు కొన్ని ఆనియన్స్ అండ్ లెమన్ కూడా పెట్టించారు. ఇంకా టేస్ట్ అండ్ టెక్స్చర్ విషయంలోకి వస్తే ఫిష్ ముక్కని అలా ఇరిపి తినగానే నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. పైన కొద్దిగా లెమన్ పిండుకొని ఆనియన్ తో పాటు తింటే అద్దిరిపోయింది. దీని కాస్ట్ వచ్చేసరికి 369 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చైనా గేట్ చికెన్ అట. పేరే చాలా డిఫరెంట్ గా ఉందని చెప్పి ఆర్డర్ చేసాం. ఇవైతే చికెన్ చిప్స్ లాగా ఉన్నాయి. అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ సాఫ్ట్ గా అద్దిరిపోయింది. మయోనీస్ లో డిప్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదు, మర్చిపోయినా సారీ. దగ్గర ఒక 300 అలా ఉంటది. మీరు ఒకవేళ ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకోకూడదు అనుకుంటే వీళ్ళ దగ్గర ప్లాటర్స్ కూడా ఉంటాయి. మిక్స్డ్ ప్లాటర్ అండ్ చికెన్ ప్లాటర్ ఉంది. నేనైతే చికెన్ ప్లాటర్ ఆర్డర్ చేశాను. కాస్ట్ 629 రూపీస్. ఇందులో మనకు ఒక 5 వెరైటీస్ ఆఫ్ చికెన్ ఐటమ్స్ ఇస్తారు. లైక్ ఫ్రైడ్ లెగ్ పీస్, ఫ్రైడ్ వింగ్స్, ఇలా 5 ఐటమ్స్ ఇస్తారు. టేస్ట్ వైజ్ కూడా బాగుంది. ఒక ప్లాటర్ ఆర్డర్ చేసుకుంటే ఒక 2 to 3 మెంబర్స్ తినేయొచ్చు. స్టార్టర్స్ తిని మా వాళ్ళు కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మెయిన్ కోర్స్ లోని ఆల్ మిక్స్డ్ అరేబియన్ మండి ఆర్డర్ చేసాం. మా ఓడికి లవ్ అంటే చాలా చిరాకు అనుకుంటా, అందుకే హార్ట్ ని ఎక్కడ కనిపించినా ఎరగొట్టుకొని తినేస్తా ఉంటాడు. ఇంకా మండి విషయంలోకి వస్తే ఇందులో మనకి చికెన్, మటన్ అండ్ ఫిష్ ఇచ్చారు. మటన్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. బోన్ నుంచి మీట్ అయితే అలా సెపరేట్ అయిపోతుంది. దాంతో పాటు ఫిష్ అండ్ చికెన్ కూడా చాలా బాగున్నాయి. అలా మండి రైస్ లోని కొద్దిగా మయోనీస్ కలుపుకొని చికెన్ ముక్క పెట్టుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది. మీలో ఎంతమందికి మండి రైస్ లోని మయోనీస్ కలుపుకొని తినడం ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ మండి గట్టిగా కుమ్మేసిన తర్వాత ఫైనల్ గా డిజర్ట్స్ లోని ఆప్రికాట్ డిలైట్ అండ్ కొండ జొన్నతో ఎండ్ చేసాం. నాకు ఆప్రికాట్ డిలైట్ అయితే చాలా బాగా నచ్చింది. చల్లగా తింటుంటే సూపర్ సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. మా వాళ్ళు కూడా ఫుడ్ గట్టిగా కుమ్మేసి అక్కడే కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇంతకీ మీకెక్కడ మండి బాగా నచ్చుతుందో ఆ ప్లేస్ కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ అక్కడ కూడా ట్రై చేసేద్దాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. చియర్స్ గైస్.